వేసవి కాలంలో ముఖ్యంగా ఏప్రిల్ నెల, మే నెల వచ్చినాయంటే తాటి ముంజలు బాగా విరివిగా దొరుకుతుంటాయి. చాలామంది తాటి ముంజలు కడుపు నొప్పి వస్తుందని, తేడా చేస్తుందని భయపడుతూ ఉంటారు. గట్టిగా ముదిరిపోయిన ముంజలు ఉంటాయి. అలాంటివి ఒక్కొక్కరి కొద్దిగా నమలక మింగేసేసరికి ఆ మొక్క డైజెషన్ కాక కొంతమందికి ఏదైనా కడుపు నొప్పి వస్తే రావచ్చు. అలాంటి గట్టిగా ముదిరిపోయిన తాటి ముంజలు మానేసి, తాటి ముంజు లోపల నీళ్లు ఉంటాయే, ఆ నీళ్లుండే ముంజలు, లేత ముంజలు మనం తింటుంటే కూడా మెత్తగా లూజుగా ఉంటాయి చూసారా, అలాంటివి వాటిని అట్లా తాటి ముంజలు చెక్కి కోసి ఇచ్చినప్పుడు వేలుతో తోడుకు తినేసే పద్ధతి అది మీకు కరెక్ట్గా తెలిసిపోతాయి. వేలు ఇట్లా తోడుకునేటప్పుడు కనుక ఫ్రీగా వెళ్ళి ముంజని కట్ చేసి తీసుకొస్తున్నదంటే అది లేత ముంజలు, అవి చాలా బాగుంటాయి. ఇట్లా వేలు పెట్టి తోడేటప్పుడు ముంజ అసలు వేలికి కట్ అవ్వట్లేదు